హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో విశ్రాంత ఉద్యోగులకు భారీ శుభవార్త. సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగం చేసి తమ జీవితకాలమంతా దేశ సేవకి అంకితం చేసి ప్రస్తుతం పదవి విరమణ పొందినటువంటి లక్షలాది మంది పెన్షనర్ల జీవితాల్లో ఇప్పుడు ఒక విధాన ప విధమైన అభద్రతా భావం మరియు తీవ్ర సందిగ్ధత అయితే నెలకొంది. ఈ పరిస్థితిని మనం లోతుగా విశ్లేషిస్తే పెన్షనర్లు ఇప్పుడు 2 భిన్నమైన ధృవాల మధ్య నలిగిపోతున్నారని స్పష్టమవుతోంది. ఒకవైపు దాదాపు 4 దశాబ్దాల క్రితం మన దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ప్రస్తావించిన చారిత్రాత్మక హక్కులు వారికి ఒక కొండంత అండగా ధైర్యంగా నిలుస్తున్నాయి. ఆ తీర్పు అనేది పెన్షన్ అనేది భిక్ష కాదు, అది ఒక హక్కు అని చాటి చెప్పింది. కానీ మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పార్లమెంట్ వేదికగా ప్రవేశపెట్టినటువంటి నూతన చట్ట సవరణ మరియు ఆర్థిక బిల్లులోని ప్రతిపాదనలు వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. అంటే పెన్షనర్లు భవిష్యత్తు ఇప్పుడు ఏ మలుపు తిరుగుతుందో, వారి ఆర్థిక భద్రత ఏమవుతుందో అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ వివాదం వెనుక ఉన్న లోతైన కారణాలేమిటి? సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆ సంచలన తీర్పు సారాంశం ఏమిటి? మరియు ఇప్పుడు ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి మార్పులు మరియు వారి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో మనం ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి భారత పెన్షనర్ల పోరాటం చరిత్రలో సెప్టెంబర్ 17, 1982లో అత్యంత పవిత్రమైన రోజుగా, ఒక గోల్డెన్ డే, ఆల్సో పెన్షనర్స్ డేగా అభివర్ణించవచ్చు. ఆ రోజున భారత సుప్రీంకోర్టు అయినటువంటి అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైవి చంద్రచూడ్ గారి నేతృత్వంలో వహించిన 5 న్యాయమూర్తులతో కూడినటువంటి అత్యున్నత రాజ్యాంగ ధర్మాసనం డిఎస్ నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో ప్రపంచమే నివ్వెరపోయేలాగా ఒక సంచలన తీర్పునైతే వెలువరించింది. ఈ తీర్పు పెన్షన్ అనేది ఒక పదానికి ఒక కొత్త నిర్వచనమైతే ఇచ్చిన రోజు. మరి కోర్టు భాషలో పెన్షన్ అంటే డిఫర్డ్ వేజ్, వాయిదా వేయబడిన జీతం అని పిలుస్తారు. దీని అర్థం ఏమిటంటే, ఒక ఉద్యోగి తన యవ్వనంలో అత్యంత చురుగ్గా పనిచేస్తున్నప్పుడు తన శ్రమకు దక్కాల్సిన పూర్తి వేతనాన్ని తీసుకోకుండా, తన ముసలితనంలో ఎవరిపైన ఆధారపడకుండా గౌరవప్రదంగా బ్రతకడం కోసం ప్రభుత్వం తన జీతం నుండి ముందుగానే కొంత భాగాన్ని దాచి ఉంచుతుంది. ఆ దాచి ఉంచిన సొమ్ముని డిఫర్డ్ వేజ్ అంటాము. సో తర్వాత పెన్షన్ రూపంలో అది తిరిగి ఇచ్చేస్తుంది. అంటే ఇది ప్రభుత్వమే ఇచ్చే దయాదాక్షిణ్యం కాదు. ఉద్యోగి తన కష్టార్జితాన్ని తానే తిరిగి పొందుతూ ఉన్నారన్నమాట. అంతేకాకుండా ఆ చారిత్రాత్మక తీర్పులో సుప్రీంకోర్టు ధర్మాసనం మరో కీలక మరియు అత్యున్నత ప్రభావవంతమైన అంశాన్ని ప్రస్తావించింది. పదవి విరమణ చేసిన ఉద్యోగులందరినీ ఎప్పుడూ ఒకే వర్గంగా చూడాలని కోర్టు ఆదేశించింది. అంటే ఒక ఉద్యోగి 1980లో రిటైర్ అయ్యారా లేదా 2020లో రిటైర్ అయ్యాడా అన్న దానితో సంబంధం లేకుండా పెన్షనర్లందరికీ సమానమైన హక్కులుండాలి. రిటైర్మెంట్ తేదీని బట్టి పెన్షనర్ల మధ్య ఎటువంటి వివక్ష చూపకూడదని, వారిని వేర్వేరుగా గ్రూపులుగా విభజించకూడదని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఒక ఉద్యోగి చివరగా పొందిన లాస్ట్ డ్రాన్ బేసిక్ పేలో కనీసం 50% మొత్తాన్ని కూడా వారి పెన్షన్‌గా అందించాలి అని, దీనికి అదనంగా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల భారాన్ని తట్టుకోవడానికి కరువు భత్యం డీఏని కూడా తప్పనిసరిగా జోడించాలని ఆదేశించింది. ఈ గొప్ప తీర్పు వల్ల పెన్షనర్ల ఆత్మగౌరవం ఆకాశమంతా ఎత్తుకెళ్ళింది. అందుకే ఆ రోజును పురస్కరించుకొని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న దేశవ్యాప్తంగా పెన్షనర్ల ఆత్మగౌరవ దినోత్సవం లేదా పెన్షనర్స్ డేగా జరుపుకుంటారు. అయితే ఇంతటి పటిష్టమైన చట్టబద్ధమైన రక్షణ మరియు న్యాయస్థానాల భరోసా ఉన్నప్పటికీ ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం పెన్షనర్ల పాలిట పిడుగులా మారింది. 2025 ఆర్థిక బిల్లు ద్వారా పెన్షన్ నిబంధనలకు ప్రభుత్వం కొన్ని కీలకమైన మరియు ఆందోళనకరమైన సవరణను ప్రతిపాదించింది. అయితే ఈ సవరణల వల్ల సుప్రీంకోర్టు గతంలో చెప్పిన సింగిల్ క్లాస్ సూత్రాన్ని విఘాతం కలిగించే అవకాశం ఉంది. సో ఒకవేళ రిటైర్మెంట్ తేదీని బట్టి పెన్షనర్లను వర్గీకరించే అధికారం ప్రభుత్వం చేతిలోకి వస్తే
పాత పెన్షనర్లకు లేదా సీనియర్ పెన్షనర్లకు అందే ప్రయోజనాలు తగ్గిపోయే ప్రమాదం అయితే ఉంది అని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇది పెన్షనర్ల మధ్య అసమానతలకు దారితీస్తుంది. అన్నిటికంటే మిన్నగా పెరుగుతున్న ధరల నుండి వృద్ధులకు రక్షణ కల్పించే ఏకైక మార్గమైనటువంటి కరువు భత్యాన్ని డీఏను ప్రభుత్వం ఎప్పుడైనా నిలిపివేసే లేదా తగ్గించే వీలును ఈ నూతన చట్ట సవరణలు కల్పిస్తున్నాయి. సమాచారం ఈ మేరకు తెలుస్తుందన్నమాట. సో, మరి వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు మరియు నిత్యావసర ఖర్చులు పెరుగుతున్న తరుణంలో డీఏ నిలిపివేత అనేది వారికి పొట్ట కొట్టడమే అవుతుంది. అయితే ఈ యొక్క పరిణామాలు పెన్షనర్లలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వం తన ఆర్థిక భారం తగ్గించుకోవడానికి ఇలాంటి కఠినతర నిర్ణయాలు తీసుకుంటే దశాబ్దాల పాటు సేవ చేసిన తమ పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన హక్కులను చట్ట సవరణ ద్వారా నీరుగార్చడం ఎంతవరకు సమంజసమనే చర్చ ఇప్పుడు ఊపందుకుంది. సో, పెన్షనర్లు తమ హక్కుల పరిరక్షణ కోసం మరోసారి న్యాయ పోరాటానికి అయితే సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.